4వ వచనం చదువుకుందాం. అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదని ఆయనను. బట్ హీ ఆన్సర్డ్, ఇట్ ఈస్ రిటర్న్. నోటి మాట నుండి, దేవుని నోటిలో వచ్చిన మాట ద్వారా బ్రతుకుతాడు. నోటి మాట నుండి బ్రతికిస్తాడు మనల్ని. హల్లెలూయా. దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. దేవుని వాక్యం మనకి జీవాహారం. దేవుని వాక్యము మన నరాలు, ఎముకలు, కండరాలు, మూలుగుల్లోనికి చొచ్చుకొని పోతుంది. హెబ్రీ పత్రిక 4:12-13 అదే చెబుతా ఉంది పిల్లరా. అన్ని చూస్తున్నాడు దేవుడు. నీ కష్టము, బాధ, దుఃఖము, వ్యాకులు, నీ అన్యాయం, నీ మోసం, నీ దగా కూడా చూస్తున్నాడు. నువ్వు పడుతున్న ఆటుపోట్లు కూడా చూస్తా ఉన్నాడు. నీ వేదన, రోదన చూస్తున్నాడు. దిక్కులేని రీతిగా నువ్వు రోడ్డు మీద విడిచిపెట్టబడటం చూస్తా ఉన్నాడు. తల్లిదండ్రుల ద్వారా విడిచిపెట్టబడటం, పిల్లల ద్వారా విడిచిపెట్టబడటం, కొన్నిసార్లు భర్త ద్వారా విడిచిపెట్టబడటం, కొన్నిసార్లు భార్య ద్వారా విడిచిపెట్టబడటం, కొన్నిసార్లు స్నేహితులు, సన్నిహితుల ద్వారా మనం రోడ్డు